నమస్తే. దీక్ష అకాడమీకి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనము మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ మంత్రిత్వ శాఖ గురించి తెలుసుకుందాము. మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది, మినిస్ట్రీస్ అని. ఆల్ మినిస్ట్రీస్ గురించి మనం తెలుసుకుందాము. వాటి ఫంక్షన్స్ ఏంటో తెలుసుకుందాము. అలాగే ఆ మినిస్ట్రీకి సంబంధించి ఉన్న స్కీమ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోవచ్చు మనము. ఆ మినిస్ట్రీకి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా కానీ, కరెంట్ ఈవెంట్స్ ఉన్నా కానీ మనం కరెంట్ అఫైర్స్ కింద రాసుకోవచ్చు అని తెలుసుకున్నాం. సో అలా మనము జలశక్తి మినిస్ట్రీ అంటే ఏంటి, జలశక్తి మినిస్ట్రీ యొక్క ఫంక్షన్స్ ఏంటో తెలుసుకున్నాము. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ గురించి కూడా తెలుసుకున్నాము. రైట్, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ గురించి తెలుసుకుందాము. ఎవరు మినిస్టర్ ఆఫ్ స్టీల్, ఇంకా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అని తెలుసుకుందాము. అయితే మనము మన ఛానల్ని అకాడమీతో ఇంటిగ్రేట్ చేశాము, అసోసియేట్ చేశాము. సో నేను అకాడమీలో టీచ్ చేస్తున్నాను. నేను డీల్ చేస్తున్న సబ్జెక్ట్ పాలిటీ అండ్ గవర్నెన్స్. ఏపీపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సి యొక్క గ్రూప్ 1 ఎగ్జామ్లోని పేపర్ 3ని నేను కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ పాలిటీ అండ్ గవర్నెన్స్ నేను కంప్లీట్ చేస్తాను. పాలిటీ అండ్ గవర్నెన్స్ పేపర్ 3లో ఉంది. మీకు తెలుసు కదా, నేను పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తానని, ఎవ్రీ వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సో మీరు 0 నుండి స్టార్ట్ చేసినా కానీ నాతో పాటు మీరు అకాడమీలో జర్నీ స్టార్ట్ చేయండి. మీ పేపర్ 3 కంప్లీట్ చేసే బాధ్యత నాది. పూర్తి అవగాహన వచ్చేలాగా నేర్చుకుందాము, ఓకేనా? సో అకాడమీ ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడికి రండి. అయితే ఇందులో 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయన్నమాట అకాడమీలో. ఫ్రీ క్లాసెస్ అండ్ ప్లస్ క్లాసెస్ ఉన్నాయి. ఈ ఫ్రీ స్పెషల్ క్లాసెస్ నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఈరోజు ఏపీపీఎస్సి సిలబస్ ఎనాలిసిస్ చేశాను అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది ఈరోజు చూశాను. అయితే ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి కొన్నే ఉంటాయి. లిమిటెడ్ సిలబస్ మాత్రమే ఉంటుంది, లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్, లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి. ఇంకా ఎడ్యుకేటర్స్తో డౌట్ క్లియరింగ్ సెషన్స్ అంటూ ఏమి ఫ్రీ క్లాసెస్లో ఉండవు, ఓకేనా? అయితే మనకి ఇంకొక టైప్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ప్లస్ క్లాసెస్. ఇవి మనము సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి డబ్బులు కట్టి. ఈ ప్లస్ క్లాసెస్లో నేను ఎన్సీఆర్టీ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఐఎమ్ స్టార్టింగ్ విత్ ఎన్సీఆర్టీస్. నేను రూట్స్ నుంచి, బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తాను కదా, సో అక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాము. సో ఇందులో కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి. ఎవ్రీ 2-3 క్లాసెస్కి టాప్ ఎడ్యుకేటర్స్ నుంచి డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా రిఫరల్ కోడ్ సిరి99 యూస్ చేస్తే మీకు 10% ఆఫ్ వస్తుంది. ఇప్పుడు కరెంట్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సికి ప్రైస్ ఎలా ఉన్నాయి అని అంటే, 1 మంత్కి తీసుకుంటే అది 1700, కానీ 10% ఆఫ్ పోతుంది మనము ఈ రిఫరల్ కోడ్ యూస్ చేస్తే సిరి99 అని. అప్పుడు 1530కి వస్తుంది. 1 ఇయర్కి అయితే 8415 వస్తుంది విత్ 10% డిస్కౌంట్. ఆఫ్టర్ 10% డిస్కౌంట్ 2 సంవత్సరాలకైతే 12,240 రూపాయలు ఉంటుంది ఆఫ్టర్ 10% డిస్కౌంట్, ఓకేనా? సో మీరు ఈ సిరి99 అనే రిఫరల్ కోడ్ యూస్ చేస్తే, సిరి99 రిఫరల్ కోడ్ యూస్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సి కేటగిరీలో ఉన్న ఆల్ సబ్జెక్ట్ వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. నేను ఫ్రీ లైవ్ క్లాసెస్ ఎవ్రీ డే 9 AM ప్రతిరోజు పొద్దున 9 గంటలకి స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఏపీపీఎస్సి సిలబస్ ఎనాలిసిస్ అయిపోయింది, రేపు టీఎస్పిఎస్సి సిలబస్ ఎనాలిసిస్ ఉంటుంది. సో తప్పకుండా అటెండ్ అవ్వండి మీరు గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే, ఓకేనా? దట్స్ ఇట్ అబౌట్ అకాడమీ. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ మినిస్ట్రీ గురించి తెలుసుకుంటున్నాం కదా. సో స్టీల్ మినిస్ట్రీ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఏజెన్సీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక శాఖలోని ఒక బ్రాంచ్ ఏజెన్సీ ఇది. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గైడెడ్ బై 3 ఆర్గాన్స్, 3 పిల్లర్స్ అని అంటారు. ఏంటవి అంటే, 1 లెజిస్లేచర్, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. లెజిస్లేచర్ అంటే ఏంటి అంటే లా మేకర్స్, చట్టాన్ని రూపొందించేవారు, చట్టాలలో మార్పులు తీసుకొచ్చేవారిని. డిసిజన్ మేకర్స్, ఇవన్నీ కూడా
ఈ చట్టాలని శాసనాలను తయారు చేసే దాన్ని శాసన శాఖ లెజిస్లేచర్ అని అంటారు. అయితే వీళ్ళు తయారు చేసిన చట్టాలని మరి లెజిస్లేచర్లో ఏముంటుంది అంటే ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ, సెంట్రల్లో అయితే, స్టేట్లో అయితే గవర్నర్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇవి ఉంటాయి. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నిట్లలో ఉండదు, అన్ని స్టేట్స్లో ఉండదు, కొన్ని స్టేట్స్లో ఉంటాయి, కొన్ని స్టేట్స్లో ఉండదు. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి అంటే కార్యనిర్వాహక శాఖ. మరి వీళ్ళు ఈ తయారు చేసిన చట్టాలని శాసనాలని అమలు చేయాలి కదా, ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని ఎగ్జిక్యూటివ్స్ అని అంటారు. మరి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో ఎవరుంటారు? ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో ప్రధానమంత్రి, అధ్యక్షుడు ప్రెసిడెంట్, క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, క్యాబినెట్ మంత్రులు ఉంటారు, ఇంకా అటార్నీ జనరల్ అండ్ చీఫ్ లీగల్ అడ్వైజర్ ఉంటారు ఎగ్జిక్యూటివ్లో. జ్యుడిషియరీ అంటే ఏంటి అంటే న్యాయశాఖ. ఈ లెజిస్లేచర్, ఈ శాసనశాఖ రాజ్యాంగాన్ని అనుసరించి చట్టాలను రూపొందిస్తుందా లేదా అని చూస్తుంది. ఒకవేళ ఉల్లంఘిస్తే శిక్షిస్తుంది, అలాగే ప్రజలందరికీ న్యాయాన్ని అందిస్తుంది, న్యాయ నిర్వహణ చేస్తుంది. అలాగే ఈ ఎగ్జిక్యూటివ్స్ కూడా రాజ్యాంగాన్ని అనుసరించి, చట్టాలని అనుసరించి ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని ఈ పర్యవేక్షణ చేయటము, ఒకవేళ ఉల్లంఘిస్తే శిక్షించటము ఈ జ్యుడిషియరీ యొక్క పని. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవన్నీ మనకి ఉన్నాయి. అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అనేది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, కార్యనిర్వాహక శాఖ యొక్క బ్రాంచ్ ఏజెన్సీ. ఇది స్టీల్ ప్రొడక్షన్లో అసలు స్టీల్ అంటే ఏంటి, స్టీల్ ఎక్కడి నుండి వస్తుంది? మనకి ఇప్పుడు మన ఇంట్లో స్టీల్ సామాన్లు ఉంటాయి, స్టీల్ వస్తువులు చాలానే ఉంటాయి కదా. ఈ స్టీల్ ఎక్కడి నుండి వస్తుంది? ఐరన్ ఓర్ నుంచి వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? ఐరన్ ఓర్ నుండి వస్తుంది. సో ఈ ఐరన్ ఓర్ నుంచి ఈ మినరల్స్, ఖనిజాలే కదా, వాటిని ప్రొడక్షన్ చేయటం. స్టీల్ ఎక్కడి నుండి వస్తుంది? ఐరన్ ఓర్ నుండి వస్తుంది. సో ప్రొడ్యూస్ అలాగానే చేస్తారు కదా, స్టీల్ని ఉత్పత్తి చేస్తారు కదా, ఖనిజాలు త్రవ్వి ఐరన్ ఓర్ని తీస్తారు, గుట్టలలో ఉంటుంది కావచ్చు. సో ఉన్నా కానీ దాన్ని రిఫైన్ చేసి, దాన్ని మోడిఫై చేసి అందులో నుంచి స్టీల్ని ఉత్పత్తి చేస్తారు. ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ యొక్క బాధ్యత ఏంటి అంటే ఈ స్టీల్ ఉత్పత్తికి సంబంధించి అన్ని పాలసీస్ని, విధానాలని ఫార్ములేట్ చేయటము ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ యొక్క బాధ్యత. అలాగే డిస్ట్రిబ్యూషన్, ప్రొడ్యూస్ చేసిన దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఆ బాధ్యత కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్దే. ప్రైజింగ్, స్టీల్కి ఎంత ధర, ఈ ధరలను నిర్ణయించడం కూడా స్టీల్ మంత్రిత్వ శాఖ యొక్క బాధ్యత. మరి స్టీల్ మినిస్ట్రీ యొక్క మినిస్టర్ ఎవరు, మంత్రి ఎవరు అంటే రామచంద్ర ప్రసాద్ సింగ్ అండ్ ఈజ్ అసిస్టెడ్ బై ఎ మినిస్టర్ ఆఫ్ స్టేట్. మరి మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటే ఎవరు అంటే ప్రతి మంత్రిత్వ శాఖకి అసిస్ట్ చేయడానికి సహాయ మంత్రిత్వ శాఖ ఒకటి ఉంటుంది. సో ఆ సహాయ మంత్రి శాఖ యొక్క మంత్రి ఎవరు అంటే ఫగన్ సింగ్ కులాస్తే. ఎవరు? ఫగన్ సింగ్ కులాస్తే. హూ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ స్టీల్? రామచంద్ర ప్రసాద్ సింగ్. ఫంక్షన్స్ ఏంటి, స్టీల్ మినిస్ట్రీ యొక్క విధులు ఏంటి అనేది చూద్దాము. అయితే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, భారతదేశంలోని ఐరన్ మరియు స్టీల్ పరిశ్రమ యొక్క అభివృద్ధికి, పెరుగుదలకి, గ్రోత్కి వేరియస్ సోర్సెస్ నుంచి, వివిధ రకాలైన సోర్సెస్ నుంచి డాటా తీసుకొని వచ్చి కోఆర్డినేట్ చేయటం. అల్టిమేట్ గోల్ ఏంటి? భారతదేశంలో ఉన్న ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని డెవలప్ చేయటము. అలాగే ఇంతకుముందు మనం చూసినట్టు స్టీల్ని ప్రొడ్యూస్ చేయటము, ఉత్పత్తి చేయటము, ప్రైజింగ్ చేయటము, అంటే వాటికి ధరలు నిర్ణయించటము, డిస్ట్రిబ్యూట్ చేయటము, ఎగుమతి చేయటము, దిగుమతి చేయటము, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, ఇవన్నీ కూడా వీటికి సంబంధించి పాలసీస్ని, విధానాలని ఫార్ములేట్ చేయటము అంతా కూడా ఈ మినిస్ట్రీ ఫంక్షనే. ఓకేనా? అలాగే ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అండ్ అసిస్టెన్స్ ఇన్ ద ఎంటైర్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ. దేశంలో మొత్తం ఎంటైర్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని డెవలప్ చేయటము,
ప్రణాళికలు గీయటము, వాటికి అసిస్టెన్స్ ఇవ్వటము అన్నీ కూడా. అలాగే ఈ స్టీల్‌ని తయారు చేయాలంటే ఎక్కడి నుండి తయారు చేస్తారు? స్టీల్‌ని ఐరన్ ఓర్ నుంచి తయారు చేస్తారు కదా! ఐరన్ ప్లస్ కార్బన్ ఉంటే దాన్ని ఉంటుంది. స్టీల్ యొక్క కంపోజిషన్ ఏంటి? ఐరన్, తర్వాత కార్బన్, ఇంకా స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ సిలికాన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్ ఇవి కూడా ఉంటాయి. నెక్స్ట్ మ్యాంగనీస్ ఓర్, రిఫ్రాక్టరీస్ అంటే ఏంటి అంటే ఎంత హీట్‌నైనా తట్టుకునే గల మెటీరియల్స్‌ని రిఫ్రాక్టరీస్ అని అంటారు. ఇప్పుడు గ్లాస్‌ని మౌల్డ్ చేయాలి అంటే దాన్ని ఎంత టెంపరేచర్‌లో తయారు చేయాలి? సో, దానికి కావాల్సిన కంటైనర్స్ లాంటివి కావాలి కదా! అంటే ఎంత హీట్‌నైనా అది తట్టుకోవాలి కదా ఫస్ట్. సో, వాటిని రిఫ్రాక్టరీస్ అని అంటారు. ఇప్పుడు స్టీల్‌ని తయారు చేయాలన్నా కానీ దాన్ని మౌల్డ్ చేయాలి. ఏమైనా థింగ్స్ తయారు చేయాలన్నా కానీ. సో, ఇవన్నీ ఈ స్టీల్ ఇండస్ట్రీకి, స్టీల్ పరిశ్రమలకి కావాల్సిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అభివృద్ధి చేయటం ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ యొక్క బాధ్యతనే. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అంతే. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే దీక్ష అకాడమీకి సబ్స్క్రైబ్ చేయండి. మీరు గ్రూప్ 1 ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతున్నట్లయితే అకాడమీకి రండి. అక్కడ నేను పాలిటీ అండ్ గవర్నెన్స్ సబ్జెక్ట్‌ని డీల్ చేస్తున్నాను. నన్ను చాలామంది అడిగారు, "అక్క మీరు పాలిటీ సబ్జెక్ట్‌ని స్టార్ట్ చేయండి" అని. సో, నేను అకాడమీలో స్టార్ట్ చేశాను. అక్కడికి రండి. థ్యాంక్ యూ.